పిల్లల నుండి పెద్దల వరకు ఎముక పుష్టికి బాగా ఉపయోగపడి ముఖ్యంగా బాలింతల బ్యాక్ పెయిన్ రికవరీకి బాగా హెల్ప్ చేసే మన వెనకటి కాలం నుండి ట్రెడిషనల్ గా వస్తున్న రాగి తోపు రెసిపీని ఈ వీడియోలో చూసేద్దాం. చూడటానికి జున్ను ముక్కల్ లాంటి చాక్లెట్ హల్వా లాగా ఉన్న ఈ రెసిపీ కోసం 1 కప్పు బెల్లానికి 2 కప్పుల వాటర్ ని యాడ్ చేసుకొని బెల్లం కరిగి ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకొని పక్కన పెట్టుకోండి. ఈలోగా వేరే కడాయిలోకి 2-3 స్పూన్లు నెయ్యిని కరిగించుకొని 1 కప్పు రాగి పిండిని యాడ్ చేసి లో ఫ్లేమ్ లో ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక మీకు నచ్చితే ఒక 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరిని కానీ ఎండు కొబ్బరిని కానీ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 2-3 నిమిషాలు అలా ఫ్రై చేస్తూ ఉంటే ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా రాగి పిండి లైట్ గా కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వస్తూ ఉంటుంది. ఆ టైంలో మనం ముందుగానే కరిగించుకున్న బెల్లం వాటర్ ని కొద్దిగా వడగట్టుకుంటూ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఒకేసారి యాడ్ చేసేస్తే పిండి ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది. సో కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి. అంతా ఒకసారి కలిసాక మళ్ళీ 2-3 స్పూన్ల వరకు నెయ్యి కొద్దిగా యాలకుల పొడిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని నెయ్యి రాసుకున్న ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసి వేరే గిన్నెకి అడుగున నెయ్యి రాసి దాంతో మొత్తం ఫ్లాట్ గా వీడియోలో చూపిస్తున్న విధంగా సెట్ చేసుకోండి. కావాలంటే నెయ్యి రాసిన ప్లేట్ మీద కానీ రాగి పిండిలో కానీ జీడిపప్పుని యాడ్ చేసుకోవచ్చు. కానీ మా మమ్మీ ముందు వేయటం మర్చిపోయారు. సో అందుకే పైన ఇలా సెట్ చేసేసామన్నమాట. ఇంకా పూర్తిగా చల్లారాక మీకు నచ్చిన సైజులో ముక్కలుగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే తీయగా సూపర్ ఉంది. ఆరోగ్యపరంగా చాలా మంచిది. 1 గ్లాసు రాగి జావ 3 గ్లాసుల పాలతో సమానం అంటారు. మరి ఇంత హెల్దీ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి.